డిఎంఈ ఆఫీస్ దగ్గర ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. 18,000 ఫిక్స్డ్ జీతంతో పాటు పీఎఫ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ రోడ్డుపై బైఠాయించారు ఆశా వర్కర్స్. ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్స్ ను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఆశా వర్కర్స్. పరిస్థితి ఉధృతం అవుతుండటంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆశా వర్కర్స్ ను స్టేషన్ కు తరలిస్తుండగా పోలీసులపై చేయి చేసుకుంది ఒక ఆశా వర్కర్. దీంతో కోటి డిఎంఈ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ సిచ్యువేషన్ గురించి తెలుసుకుందాం. ప్రణీతతో మాట్లాడదాం. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? క్లియర్ చేశారా పోలీసులు? పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉందా? ఆశా వర్కర్లకు 18,000 ఫిక్స్డ్ శాలరీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వాళ్ళందరూ కూడా అసెంబ్లీ ముట్టడికి వచ్చేందుకు బయలుదేరారు. అక్కడ కోటి డిఎం ముందు ఆశా వర్కర్లు ఒకసారిగా ఆందోళన చేసి అక్కడి నుండి పాదయాత్రగా వాళ్ళందరూ ఇక్కడికి అసెంబ్లీ ముట్టడికి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అక్కడే అడ్డుకున్నారు. ఒక్కసారిగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు అందరూ కూడా పోలీసులపైకి ఆందోళన చేపట్టారు. ఇందులో వారిని నివారించేటువంటి ప్రయత్నంలో సుల్తాన్ బజార్ సిఐ శ్రీనివాసాచారిపై అక్కడ ఉన్నటువంటి ఒక ఆశా వర్కర్ చేయి చేసుకుంది. అప్పటికే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి డీసీఎం లో ఉంచారు. సో డీసీఎం లో ఉంచినా సరే అక్కడ వాళ్ళందరినీ వ్యాన్ లోకి ఎక్కించినటువంటి క్రమంలో సిఐ శ్రీనివాస్ పై ఒక ఆశా వర్కర్ చేయి చేసుకుంది. సో పక్కనే ఉన్నటువంటి కానిస్టేబుల్ అందరూ కూడా ప్రస్తుతం ఆమెని అదుపులోకి తీసుకున్నారు. సుల్తాన్ బజార్ పిఎస్ కి వాళ్ళందరినీ కూడా తరలించారు. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ పై దాడి చేసినటువంటి ఆశా వర్కర్ వివరాలని పోలీసులు సేకరిస్తున్నారు. ఆమె పైన మరొక కేసు కూడా పోలీసులు నమోదు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ ప్రణీత.